Today we will discuss about organic chemistry, second chapter alcohols, phenols and ethers. First one alkyl halides, arenes. Second chapter enti alcohols, phenols and ethers. So indulo first topic enti alcohols. Alcohols gurinchi explain chestunnam. Alcohols ante bond OH functional group unte vatni alcohols antam. Suppose alkanes lo alkanes ante hydrogens. All are single bonds hydrogens. ఒక హైడ్రోజన్ ని రీప్లేస్ చేసి బాండ్ OH గ్రూప్ ఉంటే దట్ ఈస్ అలిఫాటిక్ ఆల్కహాల్, మోనో ఆల్కహాల్స్ అన్నమాట. సో ఆల్కహాల్స్ అంటే హైడ్రాక్సీ గ్రూప్ అనేది ఫంక్షనల్ గ్రూప్ గా ఉంటుంది. సో ఆల్కహాల్స్ బాండ్ OH group. Suppose example CH3 CH2OH, that is a ethyl group, ethyl alcohol. ఆల్కహాల్ నేమ్ లో ఆల్కహాల్ అని మెన్షన్ చేస్తాము. ద నెక్స్ట్ వన్ ఐయుపాక్ నేమ్ కూడా ఉంటుంది కదా, ఐయుపాక్ నేమ్ లో వోల్ అని మెన్షన్ చేస్తాము. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి వాటి నేమింగ్ అనేది ఇస్తుంది. సో దట్ ఈస్ ద ఇథైల్ ఆల్కహాల్ అనేది జనరల్ నేమ్. CH3 CH2 అంటే ఇథైల్ గ్రూప్ కి OH అనేది సబ్స్టిట్యూట్ అయ్యింది కాబట్టి ఇథైల్ ఆల్కహాల్. సో ఆల్కహాల్స్ అంటే బాండ్ OH గ్రూప్స్ ఉంటాయి. అది 1 OH గ్రూప్ అయినా ఉండొచ్చు, 2 OH గ్రూప్స్, 3 OH గ్రూప్స్ కూడా ఉంటాయి. అండ్ బ్రాంచెడ్ చైన్స్ ఉంటాయి, సైక్లిక్ స్ట్రక్చర్స్ ఉంటాయి, అండ్ ఆరోమేటిక్ ఆల్కహాల్స్ ఉంటాయి. ఆరోమేటిక్ ఆల్కహాల్స్ నే ఫినాల్స్ అంటాము అండ్ బెంజైల్ ఆల్కహాల్స్ ఈ ఫార్మేషన్ లో. బట్ OH గ్రూప్ ఉందంటే ఫంక్షనల్ గ్రూప్ OH గ్రూప్ ఉంటే దాన్ని మనం ఏమంటాము ఆల్కహాల్స్ అంటాము. The next one aliphatic saturated alcohols. Aliphatic saturated alcohols అంటే aliphatic aromatic గా డివైడ్ చేయొచ్చు. aliphatic అంటే alkanes, alkenes, alkynes, వీటిని aliphatic substances అంటాం. సో ఈ aliphatic substances కి OH గ్రూప్ బైండ్ అయింటే వాటిని మనం aliphatic saturated alcohols అంటాము. దీనికి ఎగ్జాంపుల్ గా CH3 OH methyl alcohol, CH3 CH2OH, that is a ethyl alcohol, and the next one CH3, that is ivi saturated alcohols. అంటే saturation means అన్ని కూడా సింగిల్ బాండ్స్ ఉంటే వాటిని సాచురేటెడ్ అంటాము. సో ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఉండి OH గ్రూప్ బైండ్ అయి ఉంటే వాటిని సాచురేటెడ్ ఎలిఫాటిక్ సాచురేటెడ్ ఆల్కహాల్స్ అంటాము. అదే వినైల్ ఆల్కహాల్ చూస్తే వినైల్ ఆల్కహాల్ స్ట్రక్చర్ CH2 డబుల్ బాండ్ CHOH, వినైల్ ఆల్కహాల్. నెక్స్ట్ అలైల్ ఆల్కహాల్ చూస్తే CH2OH CH డబుల్ బాండ్ CH2. సో 3 గ్రూప్స్ 3 ఆటమ్స్ కార్బన్ ఆటమ్స్ ఉండి ఒక డబుల్ బాండ్ ఉంటే దట్ ఈస్ అలైల్ స్ట్రక్చర్. అలైల్ గ్రూప్ కి OH గ్రూప్ ఉంటే వాటిని అలైల్ ఆల్కహాల్ అంటాము. అదే ఫినాల్ అంటే బెంజీన్ రింగ్ పై OH గ్రూప్ ఉంటే దాన్ని ఫినాల్ అంటాము. ద నెక్స్ట్ వన్ బెంజైల్ ఆల్కహాల్. బెంజైల్ ఆల్కహాల్ అంటే బెంజీన్ రింగ్ కి ఎలిఫాటిక్ కార్బన్ చైన్ ఉండి దానికి OH గ్రూప్ ఉంటే దాన్ని బెంజైల్ ఆల్కహాల్ అంటాము. సో ఎలిఫాటిక్ సాచురేటెడ్ ఆల్కహాల్ అంటే ఆల్కేన్స్ అంటే దట్ మీన్స్ ఆల్ ఆర్ సింగిల్ బాండ్స్ ఉంటే దానికి OH గ్రూప్ బైండ్ అయి ఉంటే వాటిని ఏమంటాం ఎలిఫాటిక్ సాచురేటెడ్ ఆల్కహాల్స్. వినైల్ ఆల్కహాల్స్ అంటే డబుల్ బాండ్ CH2 డబుల్ బాండ్ CH గ్రూప్ ని వినైల్ గ్రూప్ అంటాము. దీనికి OH గ్రూప్ బైండ్ అయి ఉంటే వాటిని వినైల్ ఆల్కహాల్స్ అంటాం. అలైల్ ఆల్కహాల్స్ అంటే 3 కార్బన్స్ 1 డబుల్ బాండ్. దీన్ని మనం ఈ గ్రూప్ ఏమంటాము అలైల్ గ్రూప్ అంటాం. ఈ అలైల్ గ్రూప్ కి OH గ్రూప్ బైండ్ అయి ఉంటే వాటిని అలైల్ ఆల్కహాల్ అంటాము. ఫినాల్ అంటే బెంజీన్ రింగ్ పై OH గ్రూప్ ఉంటే దాని ఫినాల్. అండ్ బెంజైల్ ఆల్కహాల్ అంటే బెంజీన్ రింగ్ కి అండ్ ఎలిఫాటిక్ చైన్ ఉండి OH గ్రూప్ బైండ్ అంటే వాటిని బెంజైల్ ఆల్కహాల్ అంటాము. ద నెక్స్ట్ వన్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్. ప్రైమరీ మీన్స్ 1 డిగ్రీ, సెకండ్ డిగ్రీ, థర్డ్ డిగ్రీ. సో ఇక్కడ ప్రైమరీ సెకండరీ టెర్షరీ అంటే ఏంటి? ప్రైమరీ అంటే ఏంటి? కార్బన్ OH గ్రూప్ బైండ్ విత్ కార్బన్ అటాచ్డ్ టు 1 more కార్బన్, దట్ ఈస్ కాల్డ్ primary alcohols. అదే secondary alcohols అంటే OH group bind with carbon attached to 2 more carbons, that is called secondary alcohols. The OH group bind with the carbon attached to 3 more carbons, that is called tertiary alcohols. So primary alcohols के example
carbon CH3OH. That is a one carbon OH group bind అయ్యిండే కార్బన్, వన్ కార్బన్ ఉంటే దాన్ని మనం ప్రైమరీ ఆర్ కార్బన్ OH group bind అయ్యిండే కార్బన్ attached to one more carbon, that is called primary ఆల్కహాల్స్. అదే సెకండరీ ఆల్కహాల్స్ అంటే కార్బన్ OH గ్రూప్ బైండ్ అయ్యిండే కార్బన్ అటాచ్డ్ టు టూ మోర్ కార్బన్స్, that is called secondary alcohols. Tertiary alcohols means carbon OH group bind attached to three more carbons, R అని కూడా మెన్షన్ చేయొచ్చు మనం. R అంటే ఆల్కైల్ గ్రూప్స్, 3 more carbons తో బైండ్ అయితే దట్ ఈస్ ద టెర్షరీ ఆల్కహాల్స్. సెకండరీ ఆల్కహాల్స్. సో ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ 3 టైప్స్ గా క్లాసిఫై చేయొచ్చు. వీటిలో ప్రైమరీ ఆల్కహాల్స్ అంటే ఒక కార్బన్ OH తో బైండ్ అయింటే లేదా OH బైండ్ అయి ఉండే కార్బన్ వన్ మోర్ కార్బన్ తో అటాచ్ అయితే దాన్ని మనం ప్రైమరీ ఆల్కహాల్స్ అంటాము. ద నెక్స్ట్ వన్ కార్బన్ bind with a OH carbon is attached to 2 more carbons, that is called secondary alcohols. OH group bind with a carbon attached to 3 more carbons, that is called 3 more carbons, that is called tertiary alcohols. Primary, secondary, tertiary alcohols దీన్నే 1 degree, 2nd degree, 3rd degree అని కూడా అంటాం. The next one, nomenclature. In nomenclature చూస్తే IUPAC, ఇంటర్నేషనల్ యూనియన్ ఆఫ్ ప్యూర్ అండ్ అప్లైడ్ కెమిస్ట్రీ. IUPAC నేమ్ ప్రకారం ఇక్కడ కార్బన్ నంబరింగ్ బట్టి వాటి నేమ్ వస్తుంది. సో 1 కార్బన్ ఉంటే మిత్, 2 కార్బన్స్ ఉంటే ఇత్, 3 కార్బన్స్ ఉంటే ప్రొప్, 4 ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 7 ఉంటే హెప్టు, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నాన్, 10 ఉంటే డెక్. సో నంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి వాటిని ఏ నేమ్ తో పిలవాలి. ద నెక్స్ట్ వన్ OH గ్రూప్ ఉంటుంది. ఆల్కహాల్స్ నామన్క్లేచర్ కదా, సో ఫంక్షనల్ గ్రూప్ OH గ్రూప్ ఉంటే IUPAC నేమ్ ప్రకారం ఓల్. సపోజ్ ఎగ్జాంపుల్ CH3 CH2 CH2OH. నంబర్ ఆఫ్ కార్బన్స్ 1 2 3. సో నంబరింగ్ ఇటే ఇవ్వాలి, ఎందుకంటే OH గ్రూప్ అనేది ఫంక్షనల్ గ్రూప్ ఫస్ట్ కార్బన్ పై బైండ్ అయి ఉంటుంది. సో 1 2 3. నంబర్ ఆఫ్ కార్బన్స్ ఆర్ 3 అంటే ప్రొప్ 1 వోల్. IUPAC నేమ్ లో మనం నేమింగ్ ని హైడ్రాక్సీ గ్రూప్స్ కి వోల్ అంటాం. ప్రొపనోల్ అనొచ్చు, లేదా 1 ప్రొపనోల్ అనొచ్చు, లేదా ప్రొప్ 1 వోల్ అని కూడా మెన్షన్ చేయొచ్చు. బట్ ఇక్కడ IUPAC నేమ్ లో OH గ్రూప్స్ ఉంటే వాటికి ఏ నేమ్ తో పిలుస్తాము, ఏ నేమ్ మెన్షన్ చేస్తామంటే ఓల్. సో ఇక్కడ చూస్తే గ్లిజరాల్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే CH2OH CH2OH, that is a glycerol. సో గ్లిజరాల్ IUPAC నేమ్ ఎలా రాయొచ్చు, ఫస్ట్ కార్బన్ పై, సెకండ్ కార్బన్ పై, థర్డ్ కార్బన్ పై కూడా OH గ్రూప్స్ ఉన్నాయి. సో 1 2 3 ట్రైవోల్. సో ప్రొప్ 1 2 3 ట్రయోల్ అంటే 3 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి ట్రయోల్. అదే గ్లిజరాల్ ఇథిలీన్ గ్లైకాల్ చూస్తే ఇథిలీన్ గ్లైకాల్ అంటే CH2OH. సో 2 కార్బన్స్ ఉంటే ఇత్ అంటాము. ఇత్ 1 2 డయోల్. 2 హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయి కాబట్టి డైవోల్ అంటాము. The next one, some nomenclatures చూస్తే CH3 CH2OH. సో హైడ్రాక్సీ గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్, దట్స్ వై ఇక్కడ నంబరింగ్ ఇక్కడ నుంచి ఇస్తాము. 1 2 3 పేరెంట్ చైన్, 3 కార్బన్స్. ద నెక్స్ట్ వన్ సెకండ్ కార్బన్ పై సబ్స్టిట్యూయెంట్ ఉంది, దట్ ఈస్ అ మిథైల్ గ్రూప్. సో 2 మిథైల్
1 propanol. సో ఫంక్షనల్ గ్రూప్ కూడా ఏ నంబర్ పైన ఉందో కూడా మనం మెన్షన్ చేయాలి. 2 మిథైల్ 1 ప్రొప్, 3 కార్బన్స్ ఉంటే ప్రొప్ అంటాం, ప్రొపనోల్. ద నెక్స్ట్ వన్ CH3 CHOH CH2 CH CH3 CH2OH. సో ఇక్కడ హైడ్రాక్సీ గ్రూప్స్ అంటే ఆల్కహాల్ ఫంక్షనల్ గ్రూప్స్ అనేటివి 2 ఉన్నాయి. ద నెక్స్ట్ వన్ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూయెంట్ 1 ఉంది. పేరెంట్ చైన్ చూస్తే ఇక్కడ ఫస్ట్ 1 2 3 4 5 నంబరింగ్ ఇలానే ఇవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఆల్కైల్ గ్రూప్ ఉంది అండ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంది. ఇటు నుంచి చూసినప్పుడు లెఫ్ట్ టు రైట్ చూసినప్పుడు ఒక ఫంక్షనల్ గ్రూప్ మాత్రమే ఉంది, సబ్స్టిట్యూయెంట్ కి నంబరింగ్ అనేది వేరుగా ఉంది. అంటే 1 2 3 ఫోర్త్ పొజిషన్ లో మిథైల్ గ్రూప్స్ ఉంటుంది. అదే ఇలా చూసినప్పుడు ఫస్ట్ పొజిషన్ లో ఫంక్షనల్ గ్రూప్ అండ్ సెకండ్ పొజిషన్ లో ఇక్కడ సబ్స్టిట్యూయెంట్ ఆల్కైల్ గ్రూప్ కూడా ఉంది, కాబట్టి నంబరింగ్ ఇలా ఇవ్వాలి. అప్పుడు దీన్ని నేమ్ ఎలా రాయొచ్చు అంటే 2 మిథైల్, ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్ మెన్షన్ చేయాలి 2 మిథైల్. టోటల్ హౌ మెనీ కార్బన్స్ 1 2 3 4 5. సో పెంట్ 2 మిథైల్ పెంట్. ఏ పొజిషన్ లో హైడ్రాక్సీ గ్రూప్స్ ఉన్నాయంటే ఫస్ట్ పొజిషన్ లోను అండ్ ఫోర్త్ పొజిషన్ లోను. దట్స్ వై 1 4 2 హైడ్రాక్సీ గ్రూప్స్ కాబట్టి డైఓల్. దట్ ఈస్ ద IUPAC నేమ్. IUPAC నేమ్స్ లో ఫస్ట్ మనం పేరెంట్ చైన్, ఫంక్షనల్ గ్రూప్స్, సబ్స్టిట్యూయెంట్స్ ఇలాగ డివైడ్ చేసి ఫస్ట్ ఇయర్ లో మీరు నేర్చుకుని ఉంటారు. సో అలాగ మనం IUPAC నేమ్స్ అనేటివి రాయాలి. ద నెక్స్ట్ వన్ ఐసోమెరిజం. ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, సేమ్ మాలిక్యులర్ ఫార్ములా, డిఫరెంట్ properties. That is the physical properties or chemical properties, whatever it may be. Same molecular formula ఉంటుంది అండ్ డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని మనం ఐసోమెరిజం అంటాము. సో ఆల్కహాల్స్ అనేటివి ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆర్గానిక్ సబ్స్టెన్సెస్ అన్ని కూడా ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఇక్కడ ఆల్కహాల్స్ ఏ టైప్ ఆఫ్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి అంటే ఫస్ట్ వన్ చైన్ ఐసోమెరిజం, చైన్ isomerism. Second one positional isomerism. Third one functional isomerism. Fourth one tautomers, tautomerism. So first one chain isomerism. Chain isomerism की example first one ఏంటి chain isomerism. చైన్ ఐసోమెరిజం చూస్తే వాటి యొక్క బ్రాంచెస్ లో డిఫరెన్స్ ఉంటుంది. సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంటుంది అండ్ వాటి బ్రాంచెస్ చైన్ అరేంజ్మెంట్ బ్రాంచెస్ లో డిఫరెన్స్ ఉంటే దాన్ని మనం చైన్ ఐసోమెరిజం అంటాం. సపోజ్ మనం ఇక్కడ చూస్తే ఫస్ట్ ఎగ్జాంపుల్ చూస్తే CH3 CH2 CH2OH, దట్ ఈస్ అ N-butyl alcohol and CH3 CH CH3 CH2OH, that is a isopropyl alcohol, isobutyl alcohol. ఐసోబ్యూటైల్ ఆల్కహాల్, N-butyl ఆల్కహాల్. సో ఇక్కడ మాలిక్యులర్ ఫార్ములా చూస్తే కార్బన్స్ ఎన్ని ఉన్నాయి 1 2 3 4 C4, హైడ్రోజన్స్ 3 4 5 6 7 8 9 10 H10O.
C4H10O. ఇక్కడ చూస్తే కార్బన్స్ 1 2 3 4 C4, హైడ్రోజన్స్ 3 4 5 6 7 8 9 10 H10O. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. ఇదేమో ఐసోబ్యూటైల్ ఆల్కహాల్, ఇదేమో ఎన్ బ్యూటైల్ ఆల్కహాల్. వాటి రెండిటికి కూడా ప్రాపర్టీస్ అనేటివి, కెమికల్ ప్రాపర్టీస్, ఫిజికల్ ప్రాపర్టీస్ అనేటివి డిఫరెంట్ గా ఉంటాయి. సో దీస్ టూ ఆర్ చైన్ ఐసోమర్స్. సెకండ్ వన్ చూస్తే పొజిషనల్ ఐసోమెరిజం. పొజిషనల్ ఐసోమెరిజం కి ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ CH3 CHOH CH3. సో సెకండ్ కార్బన్ పై హైడ్రాక్సీ గ్రూప్స్ ఉంది అండ్ CH3 CH2 CH2OH. ఇక్కడ ఫస్ట్ కార్బన్ పై OH గ్రూప్స్ ఉన్నాయి. సో ఇక్కడ సెకండ్ కార్బన్ పై, ఇక్కడ ఫస్ట్ కార్బన్ పై OH గ్రూప్స్ ఉన్నాయి. మాలిక్యులర్ ఫార్ములా చూస్తే C3H 3 6 7 8 H8O. ఇక్కడ కూడా C3H8O. సో సేమ్ మాలిక్యులర్ ఫార్ములా. ఇక్కడేమో సెకండ్ కార్బన్ పై OH గ్రూప్స్ ఉంటే ఇక్కడ ఫస్ట్ కార్బన్ పై OH గ్రూప్ ఉంది. అంటే దీన్నే పొజిషనల్, వాటి యొక్క పొజిషన్ లో డిఫరెన్స్ ఉంది కాబట్టి పొజిషనల్ ఐసోమర్స్. ద నెక్స్ట్ వన్ ఫంక్షనల్ ఐసోమర్స్. ఫంక్షనల్ ఐసోమర్స్ లో ఈథర్స్, ఆల్కహాల్స్ అనేటివి ఫంక్షనల్ ఐసోమెరిజం. ఎగ్జాంపుల్ CH3OCH3, that is a dimethyl ether. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? ఈథర్. ద నెక్స్ట్ వన్ అండ్ CH3 CH2OH, that is the ethyl alcohol. మాలిక్యులర్ ఫార్ములా చూస్తే కార్బన్ C2 హైడ్రోజన్స్ H6O. ఇక్కడ C2H6O. బట్ ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ హైడ్రాక్సీ గ్రూప్, ఆల్కహాల్ గ్రూప్. ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్ ఈథర్ ఈస్ ద ఫంక్షనల్ గ్రూప్. సో వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్ డిఫరెన్స్ ఉంది అండ్ సేమ్ మాలిక్యులర్ ఫార్ములా ఉంది. దట్స్ వై ఇక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్, కెమికల్ ప్రాపర్టీస్ కూడా డిఫరెంట్ గా ఉంటాయి కాబట్టి వీటిని ఫంక్షనల్ ఐసోమెర్స్ అంటారు. సో ఆల్కహాల్స్, ఈథర్స్ అనేటివి ఫంక్షనల్ ఐసోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి. ద నెక్స్ట్ వన్ ఈనోల్, టాటామెరిజం అంటే ఈనోల్ దట్ మీన్స్ ఆల్కీన్ గ్రూప్, OH గ్రూప్ ఉంటే రెండిట్లోనూ ఆల్కహాల్ గ్రూప్ అండ్ కీటోన్స్, ఈ రెండు కూడా టాటోమర్స్ గా ఎగ్జిబిట్ అవుతాయి. సపోజ్ ఎగ్జాంపుల్ చూస్తే ఇక్కడ CH3OH డబుల్ బాండ్ CH2. సో ఇక్కడ O ఉంది, ఇది ఇలా వచ్చి ఇది ఇలా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? హైడ్రోజన్ ఇక్కడ వచ్చి జాయిన్ అవుతుంది. ఏమవుతుంది? CH3 C డబుల్ బాండ్ O CH3. సో ఒక సబ్స్టాన్స్ లో ఈన్ గ్రూప్, OH గ్రూప్ ఉన్నప్పుడు అండ్ ఈనోల్ అంటాము. ఈనోల్ అండ్ కార్బొనైల్ కాంపౌండ్స్ రెండు కూడా టాటోమెరిజం ని ఎగ్జిబిట్ చేస్తాయి. దట్ ఈస్ ద వన్ టైప్ ఆఫ్ ఐసోమెరిజం. The next one ఇక్కడ ఆప్టికల్లీ యాక్టివ్, ఇన్యాక్టివ్ ఐసోమెరిజం, దట్ మీన్స్ స్టీరియో ఐసోమెరిజం కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. స్టీరియో ఐసోమెరిజం అంటే ఇక్కడ కైరాల్ సెంటర్ ఉంటుంది. అంటే ఒక కార్బన్ 4 వాలెన్సీలో OH గ్రూప్ ఉండి రిమైనింగ్ 3 కూడా డిఫరెంట్ గ్రూప్స్ తో బైండ్ అయి ఉంటే ఒకదానికొకటి అవి రెండు మిర్రర్ ఇమేజెస్ అండ్ సూపర్ ఇంపోజిబుల్ గా ఉంటాయి. ఆప్టికల్లీ యాక్టివ్ సబ్స్టాన్సెస్, ఆప్టికల్లీ ఇన్యాక్టివ్ ఉంటాయి. వీటినే ఇవి అంటే స్టీరియో ఐసోమెరిజం కూడా ఆల్కహాల్స్ అనేటివి ఎగ్జిబిట్ చేస్తాయి. The next one ప్రిపరేషన్ చూస్తే ఫ్రమ్ ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటే ఆల్కైల్ గ్రూప్ కి హాలోజన్ బైండ్ అయింటే వాటిని ఆల్కైల్ హ్యాలైడ్స్ అంటాము. సో ఆల్కహాల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద యాక్షన్ ఆఫ్ ఆక్వాస్ ఆల్కలీ ఆర్ మాయిస్ట్ సిల్వర్ ఆక్సైడ్ ఆన్ ఆల్కైల్ హ్యాలైడ్స్. సో జనరల్ చూస్తే R bond X, that is a alkyl halides. Alkyl halides reacts with aqueous alkali, that means aqueous KOH or AgOH కానీ KOH తో కానీ రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతుంది? ROH బాండ్ HX, అంటే HX అనేది ఎలిమినేట్ అయిపోయి ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. That is the general equation. సో ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3
CH2OH. ఇథైల్ ఆల్కహాల్ అనేది AgOH తో రియాక్షన్ జరిపి ఇథైల్ ఆల్కహాల్ కాదు, ఇథైల్ హ్యాలైడ్, దట్ మీన్స్ క్లోరైడ్ తీసుకుంటాం, Cl. ఇథైల్ క్లోరైడ్ రియాక్ట్స్ విత్ సిల్వర్ హైడ్రాక్సైడ్ టు ఫార్మ్ ఏ ఇథైల్ alcohol, CH3CH2OH, ethyl alcohol in presence of aqueous alkali. So preparation lo first one from alkyl halides. Alkyl halides ante R bond X reacts with aqueous alkali to form a alcohols. The second preparation చూస్తే from esters ante RCOOR'. దీన్ని మనం ఎస్టర్స్ అంటాము. ఎస్టర్స్ నుంచి ఆల్కహాల్స్ ని ప్రిపేర్ చేయాలి అంటే హైడ్రోలసిస్. ఆల్కహాల్స్ ఆర్ ప్రిపేర్డ్ బై ద హైడ్రోలసిస్ ఆఫ్ ఎస్టర్స్, AgOH. aqueous KOH. aqueous KOH తో హైడ్రోలసిస్ చేయడం వల్ల ఏమవుతుంది, RCOOK ప్లస్ R'OH ఫామ్ అవుతుంది. ఇక్కడ R'OH RCOOK గా కన్వర్ట్ అవుతుంది. అండ్ సాల్ట్ ఆఫ్ యాసిడ్ ఆల్కహాల్. సో ఆల్కహాల్ ని ప్రిపేర్ చేయాలి అంటే ఎస్టర్స్ ని తీసుకొని aqueous KOH తో హైడ్రోలసిస్ జరిపితే 1 mole ఏమో సాల్ట్ ఆఫ్ యాసిడ్ ఫామ్ అయితే అనదర్ 1 ఆల్కహాల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. The next one, alcohols are also obtained by the reduction of esters. So esters ni తీసుకొని RCOOR'. Reducting agent ఇక్కడ lithium aluminum hydride, LiAlH4, that is a reducting agent. Reducting agent ఏం చేస్తుంది, హైడ్రోజన్ ని యాడ్ చేస్తుంది. హైడ్రోజన్ యాడ్ చేస్తే ఎస్టర్స్ అనేటివి లిథియం అల్యూమినియం హైడ్రైడ్ రిడక్టింగ్ ఏజెంట్ తో రియాక్షన్ జరిపి ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో ఏమవుతుంది, RCH2OH ప్లస్ R'OH, that is a general formula. So ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే CH3COOC2H5 reacts with lithium aluminum hydride, that is a reducting agent to form a CH3CH2OH and C2H5OH. ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. సో రిడక్టింగ్ ఏజెంట్ ఎస్టర్స్ అనేటివి హైడ్రోలసిస్ జరిపిన అండ్ లిథియం అల్యూమినియం హైడ్రైడ్ తో రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతాయి, ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతాయి. The next one, from carbonyls. Aldehydes on reduction form primary alcohols. Ketones give secondary alcohols. Carboxylic acids also gives primary alcohols. So example చూస్తే HC double bond OH, HC double bond OH, that is a formaldehyde. Formaldehyde lithium aluminum hydride తో from lithium aluminum reducting agent తో రియాక్షన్ జరిపి CH3OH గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ అ ప్రైమరీ ఆల్కహాల్. The next one, ఆల్డిహైడ్స్ లో ఫార్మాల్డిహైడ్ కాకుండా రిమైనింగ్ ఆల్డిహైడ్స్ అన్ని కూడా సెకండరీ ఆల్కహాల్స్ ని ఇస్తాయి. సపోజ్ RC డబుల్ బాండ్ OH జనరల్ ఫార్ములా తీసుకుంటే ఇవి రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతాయి, RCH2OH సెకండరీ ఆల్కహాల్స్. అంటే OH బైండ్ అయి ఉండే కార్బన్ అనేది 2 more కార్బన్స్ తో బైండ్ అవుతుంది. దట్ ఈస్ అ సెకండరీ ఆల్కహాల్స్. ద నెక్స్ట్ వన్, carboxylic acids, RC double bond OH, that is a acid కూడా రిడక్షన్ జరిపి RCH2OH గా కన్వర్ట్ అవుతుంది, ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఫ్రమ్ కార్బోనైల్స్ నుంచి ఫార్మాల్డిహైడ్ ఒకటి ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఇస్తే రిమైనింగ్ ఆల్డిహైడ్స్ అన్ని కూడా సెకండరీ ఆల్కహాల్స్ అండ్ కీటోన్స్ అన్ని సెకండరీ టెర్షరీ ఆల్కహాల్స్ ని అండ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ అనేటివి ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఇస్తుంది రియాక్షన్ జరిపి. ద నెక్స్ట్ వన్, ఫ్రమ్ ఆల్కీన్స్ అంటే డబుల్ బాండ్ ఉంటే వాటిని ఆల్కీన్స్ అంటాము. CH2 డబుల్ బాండ్ CH2
in presence of hydrolysis అంటే వాటర్ తో రియాక్షన్ జరిపి in presence of H2SO4 to form a CH3 CH2OH. Ethene reacts with water in presence of concentrated H2SO4 to form a ethyl alcohol. సో ఆల్కీన్స్ అనేటివి H2SO4 తో వాటర్ తో హైడ్రాలిసిస్ రియాక్షన్ జరిపితే ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ ఫ్రమ్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్స్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. ఆల్కైల్ మెగ్నీషియం హాలైడ్స్ ని గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాం. ఎగ్జాంపుల్ CH3MgBr, C2H5MgCl. These are Grignard reagents. So from Grignard reagent, formaldehyde అనేది primary alcohols, remaining aldehydes అన్ని secondary alcohols, ketones అనేటివి tertiary alcohols form అవుతాయి. సో ఫస్ట్ వన్ ఫార్మాల్డిహైడ్ తీసుకున్నాం. HC+OH. గ్రిగ్నార్డ్ రియేజెంట్ ఎలాగా అయనైజ్ అవుతుందంటే CH3MgBr అనుకోండి. CH3 మైనస్ ప్లస్ MgBr ప్లస్. సో MgBr ప్లస్ CH3 మైనస్. సో ఇక్కడ కార్బనైల్ గ్రూప్స్ అంటే కార్బన్ అనేది మోర్ పాజిటివ్, ఆక్సిజన్ అనేది ఎలక్ట్రోనెగటివ్ ఎక్కువ కాబట్టి సో ప్లస్ క్యారెక్టర్, ఈ ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా వెళ్తాయి. అప్పుడు ఏమవుతుంది, ఈ CH3 మైనస్ వచ్చి కార్బన్ తో బైండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, HCO మైనస్ దగ్గర MgBr వచ్చి ఫామ్ అవుతుంది. అది ప్లస్ కాబట్టి మైనస్ ప్లస్ తోను ప్లస్ మైనస్ తోను బైండ్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏమవుతుంది, CH3 వచ్చి బైండ్ అవుతుంది. CH3 హైడ్రోజన్. ఆఫ్టర్ దట్ హైడ్రాలిసిస్ H2O తో రియాక్షన్ జరిపి ఇక్కడ OH, CH3 CH2OH, CH3 CH2OH ప్లస్ MgOH/Br. That is a primary alcohol. ఆల్డిహైడ్స్ లో ఫార్మాల్డిహైడ్ మాత్రమే ప్రైమరీ ఆల్కహాల్స్ ఇస్తుంది. రిమైనింగ్ సో ఎసిటాల్డిహైడ్ ఆ జనరల్ ఫార్ములా RC+OH, that is the aldehydes. ఆల్డిహైడ్స్ అనేటివి CH3 మైనస్ MgBr ప్లస్. దట్ ఈస్ అ గ్రిగ్నార్డ్ రియేజెంట్. రియాక్షన్ జరిపి RCOMgBr CH3H RCO మైనస్. O మైనస్ దగ్గర ప్లస్ వచ్చి బైండ్ అవుతుంది. ఇక్కడ ప్లస్ ఉంది కదా, ఈ ప్లస్ కి CH3 మైనస్ వచ్చి బైండ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, RCOMgBr HCH3. ఆఫ్టర్ దట్ హైడ్రాలిసిస్ టేక్స్ ప్లేస్ టు ఫార్మ్ ఏ RCOH CH3. That is a secondary alcohol. MgOH/Br. సో సెకండరీ ఆల్కహాల్స్ అంటే ఆల్డిహైడ్స్ అన్ని సెకండరీ ఆల్కహాల్ ఎక్సెప్ట్ ఫార్మాల్డిహైడ్. ఫార్మాల్డిహైడ్ మాత్రం ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ కీటోన్స్. కీటోన్స్ ఎలా ఉంటాయి, RC+OR. దట్ ఈస్ అ ketones. Ketones reacts with Grignard reagent to form a tertiary alcohols. So CH3 minus MgBr plus CH3 minus వచ్చి కార్బన్ కి కార్బనైల్ గ్రూప్ లో కార్బన్ తో బైండ్ అవుతుంది. ఆక్సిజన్ మోర్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ కార్బన్ తో పోలిస్తే. దట్స్ వై ఇక్కడ RCO మైనస్. O మైనస్ అనేది MgBr తో రియాక్షన్ జరిపి MgBr ప్లస్ తో CH3 వచ్చి బైండ్ అవుతుంది అండ్ R. ఆఫ్టర్ దట్ హైడ్రాలిసిస్ టేక్స్ ప్లేస్ to form a RCOH RCH3 plus MgOH/Br. So tertiary
ఆల్కహాల్స్. టెర్షరీ ఆల్కహాల్స్ అంటే OH బైండ్ అయిండే కార్బన్ 3 more కార్బన్స్ తో అటాచ్ అయితే దాన్ని మనం టెర్షరీ ఆల్కహాల్స్ అంటాం. సో గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో ఆల్కహాల్స్ కార్బనైల్ కాంపౌండ్స్ రియాక్షన్ జరిపి ప్రైమరీ ఆల్కహాల్స్, సెకండరీ ఆల్కహాల్స్, టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ఫార్మాల్డిహైడ్ మాత్రమే ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. రిమైనింగ్ ఆల్డిహైడ్స్ అన్ని కూడా సెకండరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. ద నెక్స్ట్ వన్ కీటోన్స్ టెర్షరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతాయి. The next one, N-propyl alcohol prepared from propene. So ఇక్కడ చూస్తే N-propyl alcohol. That means name రాస్తే N-propyl alcohol CH3 CH2 CH2 OH. సో N-propyl alcohol 3 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి propyl N-propyl alcohol. సో N-propyl ఆల్కహాల్ ని మనం ప్రిపేర్ చేయాలంటే ఆల్కీన్స్ ని తీసుకోవాలి, అది కూడా అన్సిమెట్రిక్ ఆల్కీన్స్ ని తీసుకోవాలి. అన్సిమెట్రిక్ ఆల్కీన్స్ హ్యాలైడ్స్ గా కన్వర్ట్ చేయాలి. అన్సిమెట్రిక్ ఆల్కీన్స్ హ్యాలైడ్స్ గా కన్వర్ట్ చేయడానికి 2 types ఆఫ్ రియాక్షన్స్ ఉంటాయి, మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్. సో ఇక్కడ మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అంటే N-propyl alcohol prepared from propene. అంటే ప్రొపైల్ ఆల్కహాల్ ని మనం ప్రిపేర్ చేయాలి ప్రొపీన్ నుంచి. సో ఇక్కడ ప్రొపీన్ అంటే 1 ప్రొపీన్ తీసుకుంటాం, 1 ప్రొపీనే ఉంటుంది, CH3 CH డబుల్ బాండ్ CH2. సో ప్రొపీన్ నుంచి N-propyl ఆల్కహాల్ ని కన్వర్ట్ చేయాలి. సో ఇది అన్సిమెట్రిక్ ఆల్కీన్స్ ని HBr తో అడిషన్ రియాక్షన్ టేక్స్ ప్లేస్. అంటే ఒక డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి H ప్లస్ Br మైనస్ వచ్చి యాడ్ అవుతుంది. సో ఇక్కడ ఫస్ట్ ఇయర్ లో మనం మార్కోనికాఫ్స్ రూల్, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అని 2 types ఉన్నాయి, మార్కోనికాఫ్స్, యాంటీ మార్కోనికాఫ్స్. ఇక్కడ మార్కోనికాఫ్స్ రూల్ అంటే అన్సిమెట్రిక్ ఆల్కిన్స్, దట్ మీన్స్ డబుల్ బాండ్ కార్బన్స్ తో రెండు కూడా, అంటే ఇటుపక్క ఈ కార్బన్ డబుల్ బాండ్ కార్బన్స్, దీస్ 2 are 1 carbon bind with a methyl group, another carbon bind with 2 hydrogens. సో అన్సిమెట్రిక్ గా ఉంది. అదే సిమెట్రిక్ అంటే CH డబుల్ బాండ్ CH3 ఇటుపక్క కూడా CH3 ఉంటే దాన్ని మనం సిమెట్రిక్ ఆల్కిన్స్ అంటాం. సో ఇక్కడ అన్సిమెట్రిక్ ఆల్కిన్స్ అనేటివి HBr తో రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతాయి, 2 types ఆఫ్ ప్రోడక్ట్ ఫామ్ అవుతాయి. అకార్డింగ్ టు మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం హైడ్రోజన్స్, లెస్సర్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ తో Br వచ్చి బైండ్ అయితే, అంటే మోర్ నెంబర్ ఆఫ్ ఆల్కైల్ గ్రూప్స్ ఉంటే దట్ ఈస్ అ మేజర్ ప్రోడక్ట్. అదే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ అంటే మార్కోనికాఫ్స్ రూల్ కి ఆపోజిట్. అంటే ఇక్కడ కండిషన్స్ ఎలా ఉండాలి, HBr అంటే హైడ్రోజన్ బ్రోమైడ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్. మార్కోనికాఫ్స్ రూల్ లో HCl తీసుకుంటాం, ఏదైనా HCl, HBr, HA ఏదైనా తీసుకోవచ్చు. బట్ ఏంటంటే అక్కడ లెస్సర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ పై హాలోజన్ వచ్చి బైండ్ అవుతుంది, అది మేజర్ ప్రోడక్ట్ గా ఫామ్ అవుతుంది. ఇక్కడ మనకి ఏమడిగారు, ప్రొపీన్ నుంచి N-propyl ఆల్కహాల్ ని కన్వర్ట్ చేయాలి. అంటే N-propyl ఆల్కహాల్ అంటే మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం చూస్తే HBr ఇన్ ఆబ్సెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఏమవుతుంది, Br వచ్చి ఇక్కడ వచ్చి బైండ్ అవుతుంది. అప్పుడు సెకండ్ కార్బన్ పై OH గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది, రియాక్ట్స్ విత్ AgOH తో రియాక్షన్ జరిపితే. అదే ఇక్కడ చూస్తే HBr అనేది CH2OH, అంటే యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం హయ్యర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ పై తో బ్రోమిన్ వచ్చి అటాక్ అవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, HBr ఇన్ presence of peroxide to form a CH3 CH2, HBr లో H ప్లస్ Br మైనస్. సో ఇది ఇలా పుల్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, ఇది ప్లస్ ఛార్జ్, ఇది మైనస్ ఛార్జ్. సో మైనస్ ఛార్జ్ తో ఈ ప్లస్ వచ్చి బైండ్ అయితే ఇక్కడ ప్లస్ ఛార్జ్ తో మైనస్ వచ్చి బైండ్ అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, CH3 CH2 Br అకార్డింగ్ టు యాంటీ మార్కోనికాఫ్ రూల్.
దీన్నే పెరాక్సైడ్ ఎఫెక్ట్ ఆర్ కరెష్ ఎఫెక్ట్ అని కూడా అంటారు. ఇది యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ జరగాలి అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ ఉండాలి అండ్ హెచ్బిఆర్ మాత్రమే రియాక్టెంట్ గా తీసుకోవాలి. హెచ్బిఆర్ ని మాత్రమే రియేజెంట్ గా తీసుకోవాలి. యాంటీ మార్కోనిక్ ఆఫ్ rule. So that is a N-propyl bromide. So alkyl halide అనేటివి AgOH aqueous alkali తో రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతుంది, ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతుంది. సో సేమ్ ప్రాసెస్ N-propyl bromide ని NCH3 CH2 CH2Br. N-propyl bromide reacts with AgOH to form a CH3 CH2 CH2OH గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ a N-propyl ఆల్కహాల్. ఓకే, ఇక్కడ N-propyl ఆల్కహాల్ ప్రిపేర్డ్ ఫ్రమ్ ప్రొపీన్ అన్నారు. సో దట్స్ వై ఇక్కడ ప్రొపీన్ అంటే అన్సిమెట్రిక్ ఆల్కిన్. ఈ అన్సిమెట్రిక్ ఆల్కిన్ ఫస్ట్ మనం ఆల్కైల్ హ్యాలైడ్స్ గా కన్వర్ట్ చేయాలి. ఆల్కైల్ హ్యాలైడ్స్ గా కన్వర్ట్ చేసి దాన్ని మనం ఆక్వాస్ ఆల్కలీతో రియాక్షన్ జరపాలి. ఇక్కడ సిమెట్రిక్ ఆల్కిన్ అయితే డైరెక్ట్ మనం హెచ్బిఆర్ తో రియాక్షన్ జరిపితే అడిషన్ రియాక్షన్ జరిపి ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటివి ఫామ్ అవుతాయి. బట్ ఇక్కడ అన్సిమెట్రిక్ ఆల్కిన్ అన్నారు కాబట్టి మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం, యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం 2 ప్రొడక్ట్స్ అనేటివి ఫామ్ అవుతాయి. మనకి ఇక్కడ N-propyl ఆల్కహాల్ అన్నారు కాబట్టి నార్మల్ చైనే ఉండాలి. కాబట్టి ఇక్కడ ప్రొపీన్ ని అదే మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం అయితే ఇక్కడ వచ్చి బ్రోమిన్ బైండ్ అవుతుంది. అంటే సెకండ్ కార్బన్ పై బ్రోమిన్ వచ్చి అటాక్ అవుతుంది. అంటే మార్కోనిక్ ఆఫ్ రూల్ ప్రకారం లెస్సర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ పై హాలోజన్ వచ్చి బైండ్ అయితే దట్ ఈస్ ద మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. దట్ ఈస్ ద మార్కోనిక్ ఆఫ్ రూల్. సో ఇక్కడ మనకి N-propyl ఆల్కహాల్ అని అడిగారు కాబట్టి ఏం చేయాలి, ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ హెచ్బిఆర్ తో రియాక్షన్ జరిపి, సో యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అంటే హయ్యర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ పై హాలోజన్ వచ్చి బైండ్ అవుతుంది. అది ప్రోడక్ట్ ఏం ఫామ్ అవుతుంది అప్పుడు N-propyl bromide ఫామ్ అవుతుంది. ఈ N-propyl bromide యాంటీ మార్కోనిక్ ఆఫ్ ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ యాంటీ మార్కోనిక్ ఆఫ్ రూల్ అని మనం మెన్షన్ చేయాలి అంటే హారో మార్క్ పై పెరాక్సైడ్ అని మెన్షన్ చేయాలి. అంటే ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ వైజ్ మాత్రమే ఈ మెకానిజం ఎలా అవుతుంది, దట్ ఈస్ అ ఫ్రీ రాడికల్ మెకానిజం. ఈ ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా N-propyl bromide అనేది ఫామ్ అవుతుంది. సో ఆల్కైల్ హ్యాలైడ్స్ అనేటివి ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవ్వడానికి మనం ఫస్ట్ ప్రిపరేషన్ చూసాము. దట్ ఈస్ ఆల్కైల్ హ్యాలైడ్స్ రియాక్ట్స్ విత్ AgOH టు ఫార్మ్ ఏ ఆల్కహాల్. సో ఇక్కడ AgOH తో రియాక్షన్ జరిపి N-propyl ఆల్కహాల్ గా కన్వర్ట్ అవుతుంది. దట్ ఈస్ a N-propyl alcohol prepared from propene. The next one, ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ అంటే తెలుసు. ప్రైమరీ ఫస్ట్ డిగ్రీ, సెకండ్ డిగ్రీ, టెర్షరీ. ద నెక్స్ట్ వన్ సమ్ నేమ్స్ చూసినప్పుడు CH3 CH2OH దట్ ఈస్ అ ఇథైల్ ఆల్కహాల్. Ethyl alcohol, that is a primary alcohol. CH3 CH3OH, that is a name. To propanol, secondary alcohol. The next one, CH3 CH3OH, that is a tertiary alcohol. Name ela rayachu 1 2 3 parent chain 2 methyl 2 propanol. ఇలాగా ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ ఆల్కహాల్స్ గా మనం డివైడ్ చేయొచ్చు. ద నెక్స్ట్ వన్ ఇలాగే సమ్ నేమింగ్స్ చూస్తే CH3 CHOH CH2 CH
OH CH3 CH3. సో ఇది OH బైండ్ అయిండే కార్బన్ 2 more కార్బన్స్ తో బైండ్ అయింది కాబట్టి సెకండరీ ఆల్కహాల్. ఇది కార్బన్ OH బైండ్ అయిండే కార్బన్ 3 more కార్బన్స్ తో బైండ్ అయింది కాబట్టి టెర్షరీ ఆల్కహాల్. దీని నేమ్ ఎలా రాయొచ్చు? సో ఇక్కడ ఆల్కైల్ సబ్స్టిట్యూయెంట్ అండ్ ఫంక్షనల్ గ్రూప్, ఇక్కడ ఫంక్షనల్ గ్రూప్. సో రెండు ఉన్నది సైడ్ నుంచి మనం నంబరింగ్ తీసుకో 1 2 3 4 5. సో సెకండ్ కార్బన్ పై సబ్స్టిట్యూయెంట్ ఉంది 2 మిథైల్. సెకండ్ కార్బన్ పై అండ్ ఫోర్త్ కార్బన్ పై OH గ్రూప్స్ ఉంది. దట్స్ వై ఇక్కడ 2 మిథైల్ 2, 4 2, 1 2 3 4 5 pentanol, పెంట్ డయోల్. ఇలాగా ఐయుపాక్ నేమ్స్ లో పేరెంట్ చైన్ తీసుకుంటాం. పేరెంట్ చైన్ తీసుకొని హైడ్రాక్సీ గ్రూప్స్ కి ఫంక్షనల్ గ్రూప్ గా మెన్షన్ చేస్తాం. ఫంక్షనల్ గ్రూప్స్ నుంచి మనకు దాన్ని బట్టి ఫంక్షనల్ గ్రూప్స్ బట్టి వాటికి నేమింగ్ ఇచ్చి ఫస్ట్ సబ్స్టిట్యూయెంట్స్ కి, తర్వాత ఫంక్షనల్ గ్రూప్స్ ఉంటే ఎన్ని OH గ్రూప్స్ ఉంటే అన్ని డయోల్, 3 ఉంటే ట్రయోల్, 4 ఉంటే టెట్రాఓల్ ఇలాగా మెన్షన్ చేస్తాం. సో ఐయుపాక్ నేమ్స్ లో ఓల్ అనేది మెన్షన్ చేయాలి. ద నెక్స్ట్ వన్ ప్రైమరీ సెకండరీ టెర్షరీ అంటే సమ్ ఎగ్జాంపుల్స్ అంటే ప్రైమరీ సెకండరీ టెర్షరీ ఒక కార్బన్ అనేది ఇంకొక కార్బన్ తో బైండ్ అయింది, లేదా ఒక కార్బనే ఉంటే OH గ్రూప్ బైండ్ అంటే దాన్ని ప్రైమరీ ఆల్కహాల్స్ అంటాము. సెకండరీ అంటే OH గ్రూప్ బైండ్ అయిండే కార్బన్ 2 more కార్బన్స్ తో బైండ్ అయితే వాటిని సెకండరీ ఆల్కహాల్స్ అంటాము. అదే టెర్షరీ ఆల్కహాల్స్ అంటే ఒక కార్బన్ OH group bind అయిండే కార్బన్ attached with 3 more carbons, that is called tertiary alcohols. So next one primary secondary tertiary alcohols ని మనం ప్రిపేర్ చేయొచ్చు. సో ఒక HC double bond O H ఫార్మాల్డిహైడ్ మాత్రమే ప్రైమరీ ఆల్కహాల్స్ ని ఇస్తుంది. దట్ ఈస్ రియాక్ట్స్ విత్ గ్రిగ్నార్డ్ రియేజెంట్. గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటే RMgBr RX. ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ నే గ్రిగ్నార్డ్ రియేజెంట్ అంటాము. ఈ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ జరిపి ప్రైమరీ ఆల్కహాల్స్ ఫామ్ అవుతుంది. ఒక ఫార్మాల్డిహైడ్ తప్పనించి రిమైనింగ్ ఆల్డిహైడ్స్ అన్ని కూడా గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ జరిపి అంటే RC డబుల్ బాండ్ OH జనరల్ గా తీసుకుంటే ఆల్డిహైడ్స్ ఆల్కైల్ మెగ్నీషియం హ్యాలైడ్ తో రియాక్షన్ జరిపి ఏంగా కన్వర్ట్ అవుతుంది, సెకండరీ ఆల్కహాల్స్ కన్వర్ట్ అవుతుంది. ద నెక్స్ట్ వన్ కీటోన్స్. కీటోన్స్ అంటే RC డబుల్ బాండ్ OR, దట్ ఈస్ ద కీటోన్స్. ఈ కీటోన్స్ గ్రిగ్నార్డ్ రియేజెంట్ తో రియాక్షన్ జరిపి టెర్షరీ ఆల్కహాల్స్ గా కన్వర్ట్ అవుతుంది. సో ఇక్కడ మనం ద నెక్స్ట్ వన్ మార్కోనికాఫ్స్ యాంటీ మార్కోనికాఫ్స్. సపోజ్ ఒకసారి డిస్కస్ చేసుకుంటే మార్కోనికాఫ్స్ అంటే CH3 CH డబుల్ బాండ్ CH2 రియాక్ట్స్ విత్ HBr H ప్లస్ Br మైనస్. నార్మల్ గా CH2 డబుల్ బాండ్ CH2 తీసుకుందాం. దట్ ఈస్ సిమెట్రిక్ ఆల్కీన్స్. ఈ సిమెట్రిక్ ఆల్కీన్స్ అనేటివి HBr ఆర్ HX HCl తో రియాక్షన్ జరిపి ఎంగా కన్వర్ట్ అవుతుంది, ఒక డబుల్ బాండ్ బ్రేక్ అయ్యి ప్లస్ మైనస్ చార్జ్ వస్తుంది. సో మైనస్ చార్జ్ తో ప్లస్ చార్జ్ తో మైనస్ బైండ్ అవ్వడం వల్ల CH3 CH2 Br గా కన్వర్ట్ అవుతుంది. అంటే ఆల్కైల్ హ్యాలైడ్స్ గా ఆల్కీన్స్ ఆల్కైల్ హ్యాలైడ్స్ గా కన్వర్ట్ అవుతాయి. అదే అన్సిమెట్రిక్ ఆల్కీన్స్ అయితే ఈ బాండ్ ఇలాగైనా వెళ్ళొచ్చు, ఇలాగైనా వెళ్ళొచ్చు. సో ఎటు వెళ్తే ఏది మేజర్ ప్రోడక్ట్ గా ఫామ్ అవుతుంది అనేది చెప్పడానికి అప్పుడు ఏమవుతుంది, ఈ CH అనేది ఇలా వెళ్ళినప్పుడు ఇక్కడ మైనస్ చార్జ్ వస్తుంది. అంటే కార్బేనియాన్. కార్బోకాటయాన్ అంటే ప్లస్ చార్జ్. సో కార్బోకాటయాన్ అంటే కార్బన్ పై ప్లస్ చార్జ్ ఉంటే వాటిని కార్బోకాటయాన్స్ అంటారు. సో టెర్షరీ సెకండరీ ప్రైమరీ. కార్బోకాటయాన్స్ లో స్టెబిలిటీ ఆర్డర్ ఎలా ఉంటుందంటే టెర్షరీ సెకండరీ ప్రైమరీగా ఉంటుంది. సో ఇక్కడ మనం చూస్తే ఇక్కడ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం ఇటు కార్బన్ హైడ్రోజన్స్ లెస్సర్ హైడ్రోజన్స్ వైపు మైనస్ చార్జ్ వస్తే అప్పుడు మైనస్ చార్జ్ సెకండరీ కార్బేనియాన్ వస్తుంది. అదే కార్బేనియాన్స్ లో ప్రైమరీ సెకండరీ టెర్షరీగా ఉంటుంది స్టెబిలిటీ ఆర్డర్. సో దట్స్ వై ఇక్కడ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారము ఎలక్ట్రాన్స్ అనేటివి ఇలా పుల్ అయినప్పుడు అప్పుడు ఇక్కడ మైనస్ చార్జ్ వస్తుంది, ఇక్కడ ప్లస్ చార్జ్ వస్తుంది. అంటే ఇది ప్రైమరీ కార్బేనియాన్ మోర్ స్టేబుల్, సెకండరీ కార్బోకాటయాన్ మోర్ స్టేబుల్. అప్పుడు వచ్చి H ప్లస్ Br మైనస్ లో ఈ మైనస్ చార్జ్ దగ్గర
ఈ ప్లస్ చార్జ్ అంటే సెకండరీ కార్బోకాటయాన్ దగ్గర Br మైనస్ వచ్చి బైండ్ అవుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, లెస్సర్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్స్ ఉన్న కార్బన్ పై హాలోజన్ వచ్చి బైండ్ అవుతుంది కాబట్టి దీన్నే మనం మేజర్ ప్రోడక్ట్ గా చెప్తాం. సో ఇక్కడ ప్రొడక్ట్స్ ఫామ్ అయ్యేటప్పుడు 2 టైప్స్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఫామ్ అవుతాయి, CH3 CH2 CH2Br, but in another one CH3 CH Br CH3. That is a Markovnikov rule ప్రకారం. ఇదేమో మేజర్ మైనర్ ప్రోడక్ట్, మేజర్ ప్రోడక్ట్ మైనర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. అది యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం, యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ తీసుకుంటాము. పెరాక్సైడ్ తీసుకొని అన్సిమెట్రిక్ ఆల్కీన్స్ అండ్ HBr తో మాత్రమే రియాక్షన్ జరుగుతుంది. అదే మార్కోనికాఫ్ రూల్ లో HX అంటే HCl కానీ HBr కానీ దేంతో అయినా రియాక్షన్ జరపచ్చు. ఇక్కడ HBr ఇన్ ప్రెసెన్స్ ఆఫ్ పెరాక్సైడ్ తో ఫ్రీ రాడికల్ మెకానిజం ద్వారా రాడికల్స్ లో కూడా టెర్షరీ, సెకండరీ, ప్రైమరీ స్టెబిలిటీ ఆర్డర్ ఉంటుంది. సో సెకండరీ రాడికల్ అనేది ఫామ్ అవుతుంది కాబట్టి మోర్ స్టెబిలిటీ ఉంటుంది కాబట్టి యాంటీ మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం ఏది మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది, N ప్రొపైల్ బ్రోమైడ్ అనేది మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. అదే మార్కోనికాఫ్స్ రూల్ ప్రకారం 2-బ్రోమోప్రొపేన్ అనేది మేజర్ ప్రోడక్ట్ గా ఉంటుంది. సో ఆల్కహాల్స్ అంటే OH గ్రూప్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటే దాన్ని మనం ఆల్కహాల్స్ అంటాము. అందులో ఆల్కహాల్స్ టైప్స్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ, ఐసోమెరిజం ఉంటుంది. ఐసోమెరిజం అంటే సేమ్ మాలిక్యులర్ ఫామ్ లా డిఫరెంట్ ప్రాపర్టీస్ ఉంటే వాటిని ఐసోమెరిజం అంటారు. ఆల్కహాల్స్ చైన్ ఐసోమెరిజం, పొజిషనల్ ఐసోమెరిజం, ఫంక్షనల్ ఐసోమెరిజం టాటమర్స్ గా ఎగ్జిబిట్ అవుతాయి అండ్ స్టీరియో ఐసోమెరిజం కూడా ఎగ్జిబిట్ చేస్తాయి. నెక్స్ట్ వన్ వాటి యొక్క ప్రిపరేషన్స్ అండ్ గ్రిగ్నాన్ రియేజెంట్ తో కార్బొనైల్ కాంపౌండ్స్ అనేటివి ఏ టైప్ ఆఫ్ ఆల్కహాల్స్ ని ఇస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ ఆల్కైల్ హాలైడ్స్ నుంచి ఆల్కహాల్స్ ఎలాగ కన్వర్ట్ అవుతాయి అనేది, దిస్ ఇస్ ద ఆల్కహాల్స్ రిమైనింగ్ ప్రాపర్టీస్ అనేటివి నెక్స్ట్ క్లాస్ లో డిస్కస్ చేసుకుంటాము. థ్యాంక్ యూ.